తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. వరుస సెలవులు రావడంతో ఏడుకొండలవాడి దర్శనార్థం పోటెత్తారు భక్తులు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. అటు తిరుమలలో గదులు దొరక్క ఇటు దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడుకొండలు భక్తజన సంద్రమయ్యాయి. వరుస సెలవుల కారణంగా శ్రీనివాసుడి దర్శనార్థం భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో ఎటు చూసినా కిక్కిరిసిన క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతో పాటు వాహనాల్లో వచ్చే భక్తులతో కొండపై రద్దీ అసాధారణంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా ఫుల్ అయ్యాయి. క్యూ లైన్లు వెలుపలికి వచ్చి ఆళ్వార్ ట్యాంకు మీదుగా నారాయణగిరి అతిథి గృహాల గుండా శిలాతోరణం రోడ్డు వరకు దాదాపు 1 కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు. అనూహ్యంగా పెరిగిన ఈ రద్దీ వల్ల స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టోకెన్ ఉన్న భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అయితే రద్దీ నియంత్రణలో భాగంగా సాయంత్రం 6 గంటల తర్వాత క్యూ లైన్లలోకి భక్తులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేసిన టీటీడీ తిరిగి ఉదయం 6 గంటల నుంచి అనుమతిస్తామని ప్రకటించింది. మరోవైపు తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల వద్ద కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వేలాదిగా భక్తులు గుమిగూడారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద రద్దీ పెరగడంతో భక్తులు క్యూ లైన్లలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది భక్తులను సమన్వయపరిచి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేవలం దర్శనమే కాదు, తిరుమలలో వసతి గదుల కోసం కూడా భక్తుల నిరీక్షణ తప్పటం లేదు. సిఆర్ఓ, ఎంబీసీ, పద్మావతి రిసెప్షన్ కౌంటర్ల వద్ద భక్తులు భారీగా వేచి ఉన్నారు. గదులు ఖాళీగా లేకపోవడంతో టీటీడీ కొత్తగా గదులను కేటాయించలేకపోతోంది. దీంతో చేసేదేమీ లేక చంటిబిడ్డలు, వృద్ధులతో వచ్చిన భక్తులు రోడ్లపై, పార్కుల్లోనే సేద తీరుతున్నారు. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. రద్దీ దృష్ట్యా టీటీడీ ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ వారాంతం వరకు రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉండటంతో భక్తులు అందుకు అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.